ఏసీ మోటార్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంటు ఏసీ తో పనిచేసే మోటార్. తెలుగులో దీన్ని ఏసీ మోటార్ అంటారు. ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ ని యాంత్రిక శక్తిగా మార్చే యంత్రం. ఏసీ మోటార్ రెండు ముఖ్య భాగాలుంటాయి: స్థిరమైన భాగం స్టేటర్ మరియు తిప్పే భాగం రోటర్. ఇది ఏసీ విద్యుత్తు ద్వారా నడిపింపబడుతుంది. ఏసీ మోటార్ ముఖ్యంగా సింగిల్ ఫేజ్ లేదా త్రీ ఫేజ్ రకం ఉంటాయి. అనగా ఏసీ మోటార్ అంటే మారుతీర్తి విద్యుత్తు ద్వారా యాంత్రిక శక్తి ఉత్పత్తి చేసే యాంత్రిక యంత్రం అని అర్థం. డీసీ మోటార్ అంటే డైరెక్ట్ కరెంట్ డీసీ ఉపయోగించి మెకానికల్ ఫోర్స్ గతిశక్తి ను ఉత్పత్తి చేసే ఒక ఎలక్ట్రిక్ మోటార్. దీని మూలంగా ఎలక్ట్రోమాగ్నెటిజం సిద్ధాంతం ఉంటుంది. డీసీ మోటార్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. స్థిరమైన భాగం స్టేటర్ అని పిలుస్తారు. దీనిలో స్థిరమైన మాగ్నెట్స్ లేదా ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉంటాయి. తిరుగుతున్న భాగం ఆర్మేచర్ అని పిలుస్తారు. ఇది కోయిల్ వైర్లు ఉన్నది. ఇది తూర్పు వైపు తిరుగుతుంది. చేయడం వల్ల ఆర్మేచర్ తిరుగుతుంది. కరెంట్ దిశను తరచుగా మార్చేందుకు కామ్యుటేటర్ ఉపయోగిస్తారు. తద్వారా ఆర్మేచర్ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. డీసీ మోటార్ ఉపయోగాలు: చిన్న డీసీ మోటార్లు టూల్స్, టాయ్లు, అప్లయన్సుల్లో వాడతారు. పెద్ద డీసీ మోటార్లు ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలివేటర్స్, ఇండస్ట్రియల్ యంత్రాలలో వాడతారు. ఈ విధంగా డీసీ మోటార్ మార్గం ద్వారా ఎలక్ట్రిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చి పనిచేస్తుంది.